Daily. Taste the Daily. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ప్రముఖ అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇక పండితులు మంత్రోచ్చరణల మధ్య ఉత్తర ద్వారం తెరుచుకుంది. ఉత్తర ద్వారంలో సీతారామచంద్ర స్వామి దర్శనమిస్తున్నారు. ఇక భద్రాద్రి రాముడి దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. ఇక గరుడ వాహనంపై శ్రీరామచంద్రమూర్తి, గజ వాహనంపై సీతమ్మ దర్శనమిస్తున్నారు. ఇక ఉత్సవాల్లో భాగంగా సోమవారం పవిత్ర గోదావరి నదిలో తెప్పోత్సవ వేడుకలు కూడా నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతిరావు అందిస్తారు. తిరుపతిరావు, గుడ్ మార్నింగ్. ఏదైతే భద్రాచలంలో ఉన్నటువంటి శ్రీరామచంద్ర వారి ఆలయంలో అయితే ఇంకోటి మహోత్సవాలు అయితే అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ధనుర్మాస 17వ తారీఖు నుంచి కూడా ఈ యొక్క ధనుర్మాసం కార్యక్రమం మొదలైంది. మాసం మొదలైనప్పటి నుంచి కూడా ఈ యొక్క 20వ తారీఖు నుంచి కూడా స్వామివారి వివిధ రూపాల్లో కూడా ఈ యొక్క భక్తులకైతే దర్శనం ఇచ్చిన పరిస్థితి ఉంది. నిన్న తెప్పోత్సవ కార్యక్రమము అంటే వైకుంఠ ఏకాదశి ముందు రోజు అయితే తెప్పోత్సవ కార్యక్రమం స్వామివారిని సీతారామ లక్ష్మణ సమేతంగా అయితే ఈ యొక్క గోదావరి ఏదైతే ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పవిత్రమైన గోదావరి నది తీరాన్ని అయితే అంశవాహనంపై తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఆ తర్వాత ఈ రోజు ఉదయం నుంచి కూడా 5:30 గంటల నుంచి కూడా ఈ యొక్క స్వామివారి ఉత్తరద్వార దర్శనానికి అయితే కొనసాగుతున్న పరిస్థితి. దీనికైతే రాష్ట్ర నలుమూలలే కాదు, ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వారాలు తిరుగుతున్న పరిస్థితి. సంవత్సరానికి ఒక్కసారి యొక్క ఉత్తరద్వార దర్శనం చేసుకునేందుకైతే భక్తులు పెద్ద ఎత్తున క్యూ లైన్ లో స్వామివారి దర్శిస్తున్న పరిస్థితి. మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క రాపర్తి ఉత్సవాలు అయితే అంగరంగ వైభవం నిర్వహిస్తున్న పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవాలను అయితే స్వామివారి అంటే ఈ రోజు చివరి రోజు అంటే ఉత్తరద్వార దర్శనానికి అయితే స్వామివారి దర్శించుకునే భక్తులు భారాలు తీరుతున్న పరిస్థితి. ఏదేమైనా ఈ యొక్క 10 రోజుల నుంచి కూడా జరిగే స్వామివారిని అయితే అంగరంగ వైభవంగా వివిధ రూపాలు అంటే ఆ 10 అవతారాలు 10 అవతారాలు కూడా దర్శించుకునే పరిస్థితి ఉంది. ఇక్కడ పెద్ద ఎత్తున అయితే భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా జిల్లా కలెక్టర్ కావచ్చు, ఇటు ఆలయ సిబ్బంది కూడా పెద్ద ఎత్తున అయితే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ భక్తులు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా పెద్ద ఎత్తున అయితే ఈ యొక్క ఏర్పాట్లు చేసిన పరిస్థితి. భక్తులు కూడా ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. చెప్పండి, అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా అనిపిస్తుంది ఈ స్వామివారిని దర్శనం, ఉత్తర ద్వార దర్శనం తర్వాత స్వామివారిని దర్శనం ఎలా అనిపిస్తుంది? తెప్పోత్సవానికి వచ్చాము. మేము గత 3 సంవత్సరాల నుండి వస్తున్నాము. 2023లో వచ్చాము. ఉత్తరద్వార దర్శనం చేసుకున్నాము. చాలా అంటే మేము 23లో వచ్చినాము. బాగా అనిపించింది. కోరిన కోరికలు నెరవేర్చే దేవుడు అనిపించింది. 24లో మా సార్కి 35 రోజు వరకు ఆల్రెడీ తనకి HW జాబ్ వచ్చింది. సో 24లో కూడా వచ్చాము. ఇది 25 కరెక్ట్ అయింది సార్ మేము రాబట్టి. బాగా అనిపించింది. గత 2 సంవత్సరాలతో పోలిస్తే ఈసారి పథకండి ఏర్పాట్లు బాగా చేశారు. నిన్న తెప్పోత్సవం కూడా బాగా జరిగింది. చాలా బాగుంది సార్. మేము ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. సిటీ నుంచి వచ్చాం సార్, హైదరాబాద్ నుంచి వచ్చాము. చాలా బాగుంది సార్. మేము ఫస్ట్ టైం చూడడము, ఇంతమంది ఇంత క్యూ లైన్ లో కూడా పంపించడం చాలా ఆనందంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది సార్. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడ ఏర్పాట్లు బాగుంటాయి, దర్శనం చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకొని నిన్న సాయంత్రం రావడం జరిగింది. తెప్పోత్సవానికి హాజరైనాము. అక్కడ చాలా బాగా అనిపించింది. అంటే గోదావరి ఏర్పాట్లు అన్ని చాలా బాగున్నాయి. ఇప్పుడు కూడా ఇక్కడ మార్నింగ్ దర్శనానికి వచ్చిన తర్వాత దర్శనం ఎలాంటి ఇబ్బంది లేకుండా చిన్న పాపతో కూడా చాలా ఫ్లెక్సిబుల్ రావడం జరిగింది. ఇక్కడ అయితే భక్తులు అయితే పెద్ద ఎత్తున అయితే స్వామివారిని దర్శించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ స్వామివారి ఉదయం నుంచి కూడా ఈ యొక్క సెక్టార్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ వివిఐపి కాడ నుంచి కూడా దాదాపుగా 2000 రూపాయల టికెట్ నుంచి కూడా స్వామివారిని దర్శించుకుని ఉత్తరద్వార దర్శనం నుంచి అయితే ఏర్పాట్లు చేశారు. ఇక్కడ వాళ్ళు ఈ యొక్క స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు హరిస్తాయి, దాంతో పాటుగా మాకు అన్ని కలిసి వస్తున్నాయని కూడా తెలుపుతున్న పరిస్థితి. ఇక్కడ జిల్లా వ్యాప్తంగా కాదు, ఇక్కడ రాష్ట్ర నలుమూల నుంచి అంటే హైదరాబాద్ నుంచి కావచ్చు, ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుంటారు. ఏదేమైనా ఈ రోజు జరిగేటువంటి సంవత్సరానికి వచ్చేటువంటి ఉత్తరద్వార దర్శించుకునేందుకైతే భక్తులు అయితే పెద్ద ఎత్తున భారాలు తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.